ఉండుము. ఏమండి? బివేర్ ఆఫ్ filthy things or unwanted things. దీనికంటే ముందు మనం ఒక ఉదాహరణ కాదు, నిజమైనటువంటి జరిగినటువంటి సంఘటన మనం చూద్దాము. దాంట్లో ఉన్నటువంటి నీతి వాక్యాన్ని మనము తెలుసుకోవాలి. దేవుడు మానవుని చేసినప్పుడు మానవునికి జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానాన్ని అతిగా ప్రసంగి చెప్పినట్టుగా ఎక్కువగా చదువుకున్నట్టు వలన ఎక్కువగా జ్ఞానం సంపాదించుకుంటావు. ఆ ఎక్కువ జ్ఞానము అది వెర్రితనమే అంటాడు. ఏది ఎక్కువైనా కానీ అది ప్రయోజనం కాదు. మనందరికీ తెలుసు ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్లో నుంచి మనము నీతి వాక్యం, నీతి బోధ ఏముందనేటువంటిది మనం తెలుసుకుందాం. టైటానిక్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. అది మీరు టైటానిక్ సినిమా చూసారా లేకపోతే స్టోరీ చదివారా, దట్ ఈస్ డిఫరెంట్. బట్ యాక్చువల్ టైటానిక్లో ఉన్నటువంటి నీతి వాక్యం ఏంటిదో మనం చూద్దాం. 1912వ సంవత్సరంలో, అంతకుముందు అంతా కూడా 18 సంవత్సరాలలో కూడా 18వ శతాబ్దం వరకు కూడా షిప్స్ లేక పడవలు సముద్ర ప్రయాణము చేయాలనంటే వారు చెక్కతో చేసినటువంటి షిప్స్ చేసేటువంటి వారు. అది రాను రాను టెక్నాలజీ పెరుగుతూ ఒక ఇంజనీర్, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒక ఇంజనీర్ ఒకటి ఐరన్తోని లేక దానికి సంబంధించినటువంటి మెటీరియల్తోని ఈ టైటానిక్ చేస్తూ ఉన్నాడంట. ఈ టైటానిక్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, ఇట్ ఈస్ ఎ బిగ్ షిప్, ఎ హ్యూజ్ షిప్, బ్రహ్మాండమైనది. దానికి మీనింగ్, టైటానిక్ అంటే దాని మీనింగ్ అది చాలా పెద్దది అన్నమాట. అంతవరకు ప్రపంచంలో లేనటువంటి షిప్ను తయారు చేసినాడు యజమాని. తయారు చేసిన తర్వాత ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా దేశానికి ప్రయాణించాలి అని అంటే అట్లాంటిక్ ఓషన్ మీద నుండి కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ అట్లాంటిక్ ఓషన్లో ఉన్నటువంటి ఆ సముద్రంలో ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే, సముద్రము సైతము గడ్డగట్టేటువంటి చల్లగా ఉంటాయి వాటర్ అంతా. ఆ ద్వారం గుండా ఆ టైటానిక్ వెళ్ళాలని ప్లాన్ చేసి ఆయన ఒక క్యాప్టెన్, తర్వాత వైర్లెస్ ఆపరేటింగ్ స్టేషన్స్ నుంచి వారికి సిగ్నల్స్ రావడానికి కూడా ఇవన్నీ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుని ప్రయాణం వెళ్తున్నారు. ఆ ప్రయాణం వెళ్ళేటప్పుడు కూడా చాలా మందికి ఓపెన్ టికెట్స్ ఇచ్చాడు. ఏదో కొన్ని $1,000 దాన్ని కొనుక్కున్నారు. అయితే ప్రపంచంలోనే టాప్ 3 ఫ్యామిలీస్, సంపన్నమైనటువంటి కుటుంబాలలో 3 కుటుంబంతో సహా టికెట్ కొనుక్కుని దాంట్లో ఎక్కారంట. ఇదంతా నిజంగా జరిగింది. అది ఎక్కారు చాలా మంది, దరిదాపు 2,200 మంది ఆ యొక్క క్రూజ్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక 2 రోజుల తర్వాత ఆ యొక్క షిప్ బాగా వెళ్తూ ఉన్నది. అయితే వైర్లెస్ ఆపరేటర్కు ఒక సిగ్నల్ వచ్చింది స్టేషన్స్ నుంచి. ఏమనంటే, ఇదంతా కథ మనం ఎవరు కూడా ఎప్పుడు చదవం, కొంతమంది దాన్ని క్లీన్గా తెలుసుకుంటే అర్థమవుతుంది. కానీ మనం టైటానిక్ సినిమా చూసిన తర్వాత ఆ సినిమానే హీరో హీరోయిన్ ఆ యొక్క లవ్ సింబల్ ఉన్నటువంటి లాకెట్ లోపల పడితే తెచ్చుకుంటుంది. దిస్ ఇస్ ఆల్ వాట్ యు కాల్ క్రియేటెడ్ స్టోరీ. బట్ యాక్చువల్లీ అది ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు స్టేషన్ నుంచి ఆ యొక్క వైర్లెస్ ఆపరేటర్కి సిగ్నల్ వస్తుంది. ఏంటంటే, అయ్యా మీరు తీసుకెళ్తున్నటువంటి షిప్ అంతా కూడా ఆ ప్రయాణాన్ని డైరెక్షన్ మీరు చేంజ్ చేసుకోండి. అక్కడ అన్ని కూడా ఐస్ బర్గ్స్ ఉన్నాయి కింద. తర్వాత షిప్ చాలా స్పీడ్గా వెళ్తుంది, స్పీడ్ను కొంచెం తగ్గించండి అని వైర్లెస్ ఆపరేటర్కి వస్తే, ఈ వైర్లెస్ ఆపరేటర్ వెళ్ళేసి ఆ యొక్క కెప్టెన్తో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఇద్దరు కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత, మనం డైరెక్షన్ చేంజ్ చేయడం ఇవన్నీ కాదు, మనం ఆ యజమాని దగ్గరికి వెళ్దాం. ఆయన ఎక్కడో పైన అంతస్తులో మంచిగా కూర్చొని వాళ్ళందరూ కూడా సంతోషంతో ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్ళారు.
ఈ క్యాప్టెన్ వెళ్ళాడు, వైర్లెస్ ఆపరేటర్ వెళ్ళారు. అయ్యా మరి ఇట్లా సంగతి, నాకు వైర్లెస్ ఆపరేటర్ ఆ స్టేషన్ నుంచి నాకు ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, మన షిప్ ఇలా వెళ్తుందన్న అంటే, బుల్షిట్, డోంట్ లిసన్ ఎనీథింగ్. సేమ్ వర్డ్స్ హి హస్ యూజ్డ్. Don't listen any wireless instructions. That God can't do anything to my ship. It's me made a huge cruise who nobody can do nothing. మన ప్లాన్ ప్రకారమే మనం వెళ్దాం. Don't slow down the ship. Don't divert the direction అని చెప్పేసి సరే దీన్ని క్రియేట్ కనుక్కున్నటువంటి వాడే ఆ రీతిగా చెప్పాడు కదా అని వాళ్ళు వెళ్తున్నారు. మిడ్ నైట్ అరౌండ్ అబౌట్ 2:33 ఒక పెద్ద శబ్దం అయిందంట. కింద ఐస్బర్గ్స్ ఉన్నాయని చెప్తే వినలేదు. స్పీడ్ తగ్గించమంటే తగ్గించలేదు. ఆ యొక్క ఐస్బర్గ్ గుర్తింపుగానే ఆ ఐస్బర్గ్ కింద నుంచి పడవ పగిలిపోయి లోపలికి వాటర్ వస్తూ ఉన్నాయి. అనుకున్నంత పని అయింది కదా అని ఆ క్యాప్టెన్ తర్వాత ఆ వైర్లెస్ ఆపరేటర్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వెళ్ళి ఎట్లా ఏం చేస్తామని మళ్ళీ ఆ యజమాని దగ్గరికి వెళ్ళి అడిగితే, సరే ఎంత టైం ఉంది, మనం ఏదో ఒక ఒడ్డుకి వెళ్ళాలి, లేకుంటే ఈ ప్రజలందరినీ కూడా చిన్న చిన్న పడవలను పిలిపించేసి మనం పంపించేస్తాం, ఎంత టైం పడుతుంది అని అంటే, కనీసం 1 గంట పడుతుంది సార్ అన్నారంట. దిస్ ఇస్ రియల్లీ హ్యాపెన్. అంటే వాళ్ళకు వైట్ ఫ్లాగ్స్ రిలీజ్ చేసేటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ రాత్రి 3 గంటలకు వైట్ ఫ్లాగ్స్ ఎగరేస్తే ఎవరికి కనబడతాయి, ఎవరికి ఆ వైట్ ఫ్లాగ్స్ షిప్ లో నుంచి ఎగరేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న షిప్స్ కానీ ఇదేదో పడవ లేకుంటే ఈ షిప్ ఏదో ప్రమాదంలో ఉందని అందరూ కూడా దగ్గరికి వచ్చేస్తారంట. దిస్ ఇస్ సినారియో. ఆ యొక్క సముద్రంలో ప్రయాణం చేసేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉంటాయి. అయితే ఆ వైట్ ఫ్లాగ్స్ అన్ని కూడా వేసినాక ఎవరు పట్టించుకోలేదు. ఎట్లా మరి ఏం చేస్తామనంటే అందరూ కూడా మునుగుతా ఉంటే ఆ యొక్క 4-5 అంతస్తులు ఉంటుంది, దాంట్లో నుంచి అందరూ కూడా దుంకేస్తున్నారు. సముద్రం లోపల ఒక 4 ఉంటాయి, పైన ఒక 4 ఉంటాయి. ఆ లోపల ఉన్న వాళ్ళు అయితే మొత్తం పైకి వచ్చేసి అక్కడికి దుంకేస్తున్నారు. చల్లని నీటికి చచ్చిపోతున్నారు మనుషులు. కొంతమందికి లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, కొంతమంది లైఫ్ జాకెట్స్ తీసుకోలేదు. అఫ్కోర్స్ ఎంతమంది లేపుతున్నారో అందరికీ లైఫ్ జాకెట్స్ ఉంటాయి. బట్ అట్ ద మూమెంట్ వాళ్ళకి అది తీసుకోవాలనేటువంటి దాకా ఉరికిపోయి దుంకేస్తామని కూడా వెళుతూ ఉంటారు. అట్లా వెళ్ళి అందరూ కూడా దుంకి పడి చచ్చిపోతున్నారు. అట్లీస్ట్ ఒక 600 మందిని కొన్ని చిన్న పడవలు లేకుంటే లైఫ్ జాకెట్స్ పెట్టుకొని, టైర్స్ పెట్టుకొని, లేకుంటే అవన్నీ కూడా పెట్టుకొని ఎదుర్కొంటూ చల్లని నీళ్ళలో కూడా కొంచెం స్టామినా ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడుకొని వస్తున్నారంట. వస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఒక జాన్ హార్బర్ అనేటువంటి దైవజనుడు ఉన్నాడంట. ఆ దైవజనుడు కూడా ఏదో ఒక లైఫ్ జాకెట్ అనేది ఉన్నది. ఆ స్విమ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక చెక్క మీద ఒక యవనస్తుడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. చిన్న చెక్క దొరికింది, ఆ చెక్కను పట్టుకొని ఈదుకుంటూ వస్తున్నాడు. ఈ యొక్క పాస్టర్ జాన్ హార్బర్ ఏం చేస్తున్నాడంటే, అందరం చనిపోతున్నాం, ఎవరికైనా యేసుక్రీస్తు అంటే మీకు తెలుసా, కనీసం ఇప్పటికైనా నేను యేసును నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని చెప్పుకోండి, అట్లీస్ట్ యూ విల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఈయన సువార్త చెప్తున్నాడు అంట. కొంతమంది పిచ్చోడు అనుకోవచ్చు, కొంతమంది ఏమని అనుకోవచ్చు, బట్ హిస్ డ్యూటీ హీస్ డూయింగ్. నేను ఒక పాస్టర్ని, ఈ భయంకరమైనటువంటి సిచ్యుయేషన్లో చనిపోయేటువంటి వారిని కనీసం జీసస్ అనేటువంటి మాట, లార్డ్ సేవ్ మీ, లేకుంటే నేను నన్ను రక్షించేటువంటి దేవా నేను ఒప్పుకుంటున్నానని చనిపోతే చాలు, యూ విల్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్తూ ఉన్నప్పుడు ఈ యవనస్తుని కనుక్కున్నాడు. యవనస్తుడు చెక్క మీద ఉన్నాడు, ఈయన లైఫ్ జాకెట్ మీద ఉన్నాడు. బాబు నువ్వు యేసు ప్రభు నీకు తెలుసా? నో, ఐ డోంట్ నో. యేసు ప్రభు గురించి చెప్పాడంట. చెప్పిన తర్వాత ఈయన దరిదాపు ఒక 60 సంవత్సరాల పైనే ఉంటాడు ఈ పాస్టర్. ఆయన ఏం చేస్తాడంటే, బాబు నువ్వు 27 సంవత్సరాలు నీకు అడిగాడంట. ఐఎమ్ 27 years. ఐ డోంట్ నో జీసస్. నువ్వు జీసస్ తెలుసుకోవాలి. నేను బ్రతకాలి కంటే నీవు బ్రతకడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు 27 అంటే యూ హ్యావ్ ఎ లెంత్ ఆఫ్ లైఫ్. నువ్వు
ఆ యొక్క లైఫ్ జాకెట్ నాకు తీసుకో, నేను చెక్కతో నేను ప్రయత్నం చేస్తాను, నేను బ్రతుకుతాను, చావు అయితే నాకు లాభమే అని, నేనైతే పరలోకానికి వెళ్తా, కనీసము నువ్వు బ్రతికి నీ ద్వారా సువార్తను ప్రకటించడానికి నువ్వు ఒప్పుకో అంటే అప్పుడే ఒప్పుకొని ఆ లైఫ్ జాకెట్ ఆయన తీసుకొని ఈ పాసరంలో మునిగి చచ్చిపోయాడు. ఒక 600 మంది బ్రతికి బయటపడ్డారు. కొన్ని షిప్స్ తెల్లవారి వరకు షిప్స్ వచ్చేసినాయి, చిన్న చిన్న పడవలు వచ్చారు, కొంతమంది తీసుకొని వెళ్ళి ఒడ్డుకు తీసుకెళ్ళిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత పేపర్లో వేసుకున్నారు. ఇదంతా జరిగిన సంగతి, నేను ఏదో పిట్టకథ చెప్పట్లా. పేపర్లో వేసుకున్నారంటే టైటానిక్ ఇన్సిడెంట్లో చిక్కుకున్న వారందరూ కూడా ఒక కాన్ఫరెన్స్ పెడుతున్నాము, కమ్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అన్నప్పుడు చాలా మంది ఆ యొక్క 600 మందిలో నుండి ఒక 300 నుంచి పైన వచ్చారంట. వచ్చి ఆ కాన్ఫరెన్స్లో అందరూ ఒక్కొక్కరు వచ్చి మాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తున్నారంట. అప్పుడు ఈ 27 years వచ్చారంట. నాకు ఎవరో తెలియదు అండి, ఐ డోంట్ నో మిస్టర్ జాన్ హార్పర్. హీ వాజ్ అ పాస్టర్, హీ సేవ్డ్ మీ. నేను ఇప్పుడు బ్రతుకున్నానంటే ఈ ప్రాణం నాది కాదు, ఆయన ప్రాణం తీసుకొని నన్ను బ్రతికించాడు. సో అప్పుడు నేను జీసస్ అని నేను తెలుసుకున్నాను. ఈ 3 నెలల్లో పాస్టర్ దగ్గరికి వెళ్ళాను, ఒక చర్చ్కి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకున్నాను. నేను పాప క్షమాపణ కొరకు నేను బాప్తిస్మం తీసుకున్నాను. నౌ ఐఎమ్ ప్రీచింగ్ ద గాస్పెల్ అనేటువంటి స్టేజ్కి ఆయన వచ్చి అనేక మందిని రక్షణలోకి నడిపించినటువంటి ఆ యొక్క యవనస్తుడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాస్టర్స్ అనేటువంటి వారు చెప్పేంత చెప్తూనే ఉంటాం, వినేటువంటి వారము విని దానిని అలవర్చుకొని ఏదైతే ఓత్ తీసుకుంటామో, ఏదైతే నిర్ణయం తీసుకుంటామో, ఏదైతే ప్రామిస్ తీసుకుంటామో, ఆ ప్రామిస్ ద్వారా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 77 సార్లు క్షమిస్తాడంట మానవుడు ఒకరినొకరు 77 సార్లు క్షమించాలంట. కానీ దేవుడైతే ఎల్లప్పుడూ క్షమిస్తూనే ఉంటాడు. సిలువ వేసినటువంటి వాళ్ళని సైతము వీరు ఏమి చేయించున్నారో ఎరగరా తెలుసు. ప్రతిరోజు మనం యేసు ప్రభువుని సిలువ వేస్తూనే ఉన్నాం. ఇంతకు రవి బ్రదర్ చెప్పినట్టు వాక్యం చదవకపోవడంలో సిలువ వేస్తాం, సంఘానికి రాకపోవడంలో సిలువ వేస్తాం, సెల్ఫ్ ప్రేయర్ చేసుకోకపోవడంలో సిలువ వేస్తాం. అంటే హౌ మెనీ టైమ్స్ వీఆర్ క్రూసిఫైయింగ్ జీసస్. నేను మొన్న ఒక యూట్యూబ్లో వీడియో చూశాను. ఏంటంటే ఒక అంధుడు ఎంత ఆసక్తితో చదువుతున్నాడు తెలుసా బైబిల్. కళ్ళు లేవు ఆయన, కళ్ళు లేనటువంటి వారికి కూడా బైబిల్ ఉంది తెలుసా అనుకుంటాం మీ అందరికీ. అది యోబేలు గ్రంథంలో తీసుకొని యోబేలు గ్రంథం తీసి అక్కడి నుంచి చదువుతూ ఉన్నాడంట. హగ్గై గ్రంథం తీసి చదువుతున్నాడంట. The just shall live by his faith. విశ్వాసుడు, ఒక మనుషుడు తన విశ్వాసం వలన బ్రతుకును అని చదువుతున్నాడు. అది అలా కళ్ళు మూసుకొని ఇట్లా దాన్ని అద్దుకుంటూ చదువుతూ ఉన్నాడు. సో హౌ గ్రేట్ గాడ్ హ్యాస్ గివెన్ హిస్ అంత మంచి జ్ఞానము. కళ్ళు లేవు మనకు, కళ్ళు ఉన్నాయి. చదువుతున్నామా? చదవట్లేదు. క్రైస్తవునిగా మనం బ్రతుకుతున్నాం అనేటువంటి ఒక మాటనే కానీ, లేకుంటే ఒక క్రిస్టియన్ అనేటువంటి ఐడెంటిటీ మనకున్నది కానీ, క్రైస్తత్వము కలిగినటువంటి వారంగా ఉన్నామా అనేటువంటిది మనకి ఈరోజు ప్రశ్న. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయమును తప్పిపోయిరి. కృప మీకు తోడైండును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. దిస్ తిమోతి book was written by St. Paul
పౌలు ఈ యొక్క తిమోతికి రాసినటువంటి పత్రిక ఆయన రాసినటువంటి 13 పత్రికలలో చివరి పత్రిక. దిస్ ఇస్ ద లాస్ట్ బుక్ సెయింట్ పాల్ వాజ్ రిటన్ టు తిమోతి. తిమోతిని అత్యధికంగా ప్రేమించినటువంటి వ్యక్తి ఈ యొక్క పౌలు. ఈ పౌలు తిమోతికి రాస్తే ఏమంటాడంటే, ఓ తిమోతి, మనమేం చదువుకోవాలి తెలుసా? మనమేం చదవాలా? రైట్, గుడ్, యువర్ ఫాలోయింగ్. ఓ, నా పేరు, మీ పేరు అనండి, గట్టిగా అనండి. అంటారా? ఓ సిల్వెస్టర్ అనండి. రైట్ కాదా? మీ పేరు అనుకోండి, మీ పేరు అనుకొని అది చదువుదాం. రైట్, రెడీ? 1 2 3. ఓ సిల్వెస్టర్ అన్నారు కదా, నాకే కొట్టేశారు కదా, మీ పేరు చెప్పుకున్నా. రైట్, గుడ్. ఓ సిల్వెస్టర్, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉంటుము. దట్స్ ఇట్. ఇక్కడ ఈ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి సమయంలో ఈ తిమోతి ఎవరో మీకు పరిచయం ఉన్నది. ఎవరు తెలుసా? తిమోతి తల్లి పేరు ఎవరని చెప్తారా? చూడండి, మీరు వాక్యంతోనే చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటిలోనే చూస్తారు. చూడండి, రెండవ తిమోతిలో ఉంటుంది. నీ తల్లి అయిన 5వ వచనంలో ఆ విశ్వాసము, చదవండి ఎవరైనా. ఆ విశ్వాసము మొదట నీ అమ్మమ్మ అయిన అబ్బాయి అయిన లోయిలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించను. See, the generation to generation. మా తాత బిషప్గా ఉండే, లేక మా తాత ఒక రెవరెండ్గా ఉండే, లేకుంటే మా డాడీ ఒక పాస్టర్. గుడ్, దట్స్ గుడ్. మన జనరేషన్ నుంచి వచ్చేటువంటిది మంచిదే. నీ యొక్క తల్లి అయినటువంటి యూనికేలోను నీ అబ్బాయి అయిన లూయిలోను ఈ విశ్వాసమును నేను కనుగొంటుని. This faith is coming from generation to generation. That is the reason this Timothy was his life was acceptable in the sight of God, and he was loved by Saint Paul. ఈ యొక్క పౌలు ద్వారా తిమోతి కొన్నిసార్లు ఏమంటాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న విశ్వాసము చేత బలవంతుడవు కమ్ము. 2వ తిమోతి 2వ అధ్యాయం వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు నా కుమారుడా అని అంటాడు. ఫిలమోను కూడా నా కుమారుడా అని అంటాడు. ఆ ఫిలమోను రాసినటువంటి ఒనేసిమును కూడా ఇప్పుడు నా దాసుడైనటువంటి ఒనేసిము అని అంటాడు. See how Saint Paul is loving the subordinates. ఎవరినైతే క్రీస్తులో పెంపొందిస్తూ ఉన్నాడో, ఎవరినైతే క్రీస్తులో తర్బీదు చేస్తున్నాడో, ఈ పౌలు వ్యక్తిగతంగా కలిసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు వాళ్ళకు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పౌలు మరి చెరసాలకు ఆయన సువార్తను ప్రకటించేటప్పుడు ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు పౌలును పట్టుకొని చెరసాలలో వేసినప్పుడు ఈ తిమోతి, ఈ తీతుకు, ఈ తెస్సలోనిక సంఘానికి, ఈ కొరింథీ సంఘానికి, ఈ యొక్క స్టెఫెను, లేకుంటే ఈ యొక్క ఫలానా, వీరందరి గురించి కూడా పౌలు చెరసాలలో ఉండి ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఓ తిమోతి అని అంటాడు. ఓ ఫిలమోన్, నీ వద్ద ఉన్నటువంటి ఒనేసిము నీకు దాసుడుగా ఉంటాడు. See, he is expressing the divine thing which he was observed in the life of Timothy. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి గుణగణాలను కనుక్కున్నటువంటి పౌలు తిమోతికి ఏం రాస్తున్నాడంటే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడండి. which was given to you, which was assigned to you, you preserve it. దాన్ని కాపాడుకో.
నీకు అప్పగింపబడినది ఏంటి? సువార్త. నీకు అప్పగింపబడినటువంటి కొన్ని సంఘాలు. నీకు అప్పగింపబడినది ఏంటి? నీ అందు ఉన్నటువంటి విశ్వాసము ద్వారా కొన్ని ఆత్మలను రక్షించాలి. ఈరోజు ఒక పాస్టర్ కానీ, ఒక దైవజనుడు కానీ, లేక ఒక ఎవరైనా సువార్థకుడు కానీ చేసేటువంటి పనిలో ఎల్లవేళ ఒక 24 hours నేను ఒక కొత్త ఆత్మకు సువార్తను ప్రకటించాను. ఆయన చెప్పించబట్టి కాదు. పొద్దుక పాస్టర్ అంటే the divine fellowship is very important in the life of a Christian family. ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక దైవికమైనటువంటి ఆ ఒక నింపుదల లేకుంటే అది కలిగి ఉండడం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. దానిని మనం పొందుకొని ఈ తిమోతికి ఏమంటాడంటే, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. ఇక్కడ మనం 3 విషయాలు చూడొచ్చు. మొదటిది, కొన్నిటికి దూరముగా ఉండము, నీ విశ్వాసము కాపాడుకోవాలి, స్థిరంగా ఉండాలని అంటాడు. తర్వాత నీకు అప్పగింపబడిన దానిని కాపాడుకోవాలంటాడు. ఈ 3 కూడా మనం ఒకటి కింది మీదైనా మీది కిందికైనా కానీ ఈ 3 తిమోతికి ఈ పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ హెచ్చరికలో ఆయనకు కావలసినటువంటి విషయం ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుంటే, ఈ తిమోతి అనేకమైనటువంటి విషయాలలో ప్రావీణ్యుడుగా ఉన్నాడు. అందుకని నీకేదైతే అప్పగింపబడినదో దానాన్ని కాపాడుకో. అపవిత్రమైన వట్టి మాటలకును, ఈ వట్టి మాటలు ఏంటో తెలుసా? ఇది ఇంతకు ముందు అయితేనేమో ఫోన్స్ లేనప్పుడు బయట అరుగు మీద కూర్చొని ఆ పక్కింటామే, మన ఇంటామే, ఆ ఇంటామే, పైన ఇంటామే, కింది ఇంటామే కూర్చొని ముచ్చట పెట్టే ఉన్నాం. ఫోన్స్ లేవు. ఇప్పుడు జెంట్స్ ఆల్సో, నాట్ ఓన్లీ ఆమె కాదు, ఇంటి స్త్రీల గురించి అంటలేదు. జెంట్స్ అయినా కానీ ఆ ఛాయ్ దుకాణం దగ్గరలో ఇక్కడనో ఆ చెట్టు కిందనో చౌరస్తలు నిలబడి గప్పాలు కొట్టుకునేటువంటి వాళ్ళు. అప్పుడు ఫోన్స్ లేవు. ఈ దినాలలో వట్టి మాటలు ఏంటి తెలుసా? స్క్రోలింగ్ వస్తూ ఉంటాయి, పైకి అంటా ఉంటాయి, వీడియోలో చెప్తున్నాడు, వాడేదో చెప్తున్నాడు. ప్రతిదీ మనం చూస్తూ పోతా ఉంటే ఏదో ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. వీడు వాళ్ళని అన్నాడట, వాళ్ళు వీడన్నాడట. ఇవన్నీ కూడా కట్టిపెట్టు. వట్టి మాటలకును, జ్ఞానమనే అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును, వరల్డ్ థింగ్స్, వీటికి అంటే అల్టిమేట్లీ వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్ ఫోన్ అసైడ్ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద డే. ఒక 1 hour మనం సెల్ ఫోన్ లేకుండా ఉండాలంటే అమ్మో ఇక్కడ తగ్గు అయిపోతుంటాం. నా ఫోన్ ఎక్కడ పోయింది. బట్ ట్రై టు అవాయిడ్ ద స్క్రోలింగ్స్ ఆర్ విపరీతమైనటువంటి వాదములకు దూరంగా ఉండడం. విపరీతమైనటువంటి వాదం అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే, ఇది ఒక పిట్ట కథ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే దాంట్లో నుంచి మనం నీతి తెలుసుకుందాం. ఏమంటాడంటే, ఒక 2 స్నేహితులు కలిసారట. ఒకరికి పొలం ఉంది, ఒక అద్దె ఎకరం ఉంది, ఇంకొకరికి ఒక 20-30 గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ వినండి, రైట్. ఒకరికి ఒక అద్దె ఎకరం ఉంది, ఒకరికి ఒక 20 గొర్రెలు ఉన్నాయి. వీరిద్దరు కూడా స్నేహితులు. సరే, మంచి వెన్నెల చీకట్లో వాళ్ళ గొర్రెలన్నీ కూడా కాపాడాడు. సరే, అప్పుడప్పుడే చీకటి అవుతుంది. ఇద్దరు కూడా ఆకాశం చూసుకుంటా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. వినండి, దీంట్లో నుంచి కూడా నీతి వస్తుంది మనకి కదా. నేతి బీరల్లో నెయ్యి ఉంటుందా? ఉండదు. కానీ ఇటువంటి చిన్న చిన్న కథల నుంచి నీతి మాత్రం వస్తుంది. నెయ్యి రాదు, కానీ నీతి అయితే నేర్చుకుంటాం, రైట్. అయితే ఆ అద్దెకరం ఉన్నాడు, తర్వాత 20 గొర్రెలు ఉన్నారు. ఇద్దరు కూడా మంచిగా ఆ దినాలు ఎట్లుంటే పొలం కింద గడి మీద కూడా ఇక్కడ 2 చేతులు ఎక్కబెట్టు ఆకాశం చూసుకుంటే కాళ్ళ మీద కాలేసుకొని మాట్లాడుకుంటా ఉంటారు కదా. అర్థమైంది కదా? మాట్లాడుకుంటే, ఎవరై నాకు దగ్గరగా ఉంది, ఈ ఆకాశం అంతా ఇన్ని ఎకరాలు ఎంతటో తెలియదు, అంత ఆకాశం అన్ని ఎకరాలు నాకు ఉంటే బాగుండు అంటున్నాడు. అవునండి, ఆకాశం ఎంతుందో అంత భూమి నాకుంటే బాగుండు అనుకుంటున్నాడు అని వాని వర్షన్ వాడు చెప్పాడు. ఈ పక్కనోడు ఇంకా ఎక్కువ ఆలోచన చేసి, ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతామన్నా.
ఈ నక్షత్రాలు ఉన్నాయి, అన్ని గొర్రెలు ఉంటే బాగుంటారు నాకు అన్నాడు. వీడేమో ఆకాశం అంతా భూమి కావాలంట, పొలం కావాలంట, వీడికేమో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఉన్నాయి, అన్ని గొర్రెలు ఉన్నాయంట. అయితే వీడికి ఒక ఆలోచన వచ్చిందంట, ఈ పొలం ఉన్నాడు పొరైనా ఈ గొర్రెలు అంటున్నావు, ఎక్కడ పెడతావు? నాకంటే భూమి ఉంటే నేను కొంచెం చేసుకుంటా లేకుంటే తిని పండుకుంటా, కానీ గొర్రెలు ఎక్కడ పెడతావు అంటే వీడు అన్నాడంట, అందులో ఉందని నీ భూమిలో నీ ఆకాశం ఉందో భూమిలో ఏంట్రా అని లేచిండాలి. ఏంట్రా నా భూమిలో నీ గొర్రెలు మొత్తావా అని అన్నాడు. అవునా నీ గొర్రెలు మాట పెరిగి గల్లలు పట్టుకొని రక్తాలు కాదని కొట్లాడుతూ ఉన్నారట. ఆ పక్కన దారిలో ఒకటి నీయసుడు ఎవరో ఒకరు ఏంటి సార్ సంగతి అని అంటే విషయం చెప్తే వచ్చి నేను ఇచ్చిన కొడుకులారా, ఆకాశంతో పొలమైందిరా, నక్షత్రాలంతా గొర్రెలేంటిరా. ఇగో ఇది అదే విపరీతమైన వాదములు. దెర్ ఇస్ నో మీనింగ్, బట్ స్టిల్ ది ఫైట్ ఈచ్ అదర్. చాలా మటుకు కూడా మనం చూస్తున్నాం ఈ రోజులలో, వీడియోస్లో కూడా మన క్రిస్టియన్సే. దాంట్లో ఏమి లేదు, సత్తా ఏమి లేదు. వీటి మీద వాడు ఆ పాస్టర్ మీద ఈ పాస్టర్ మీద ఆ పాస్టర్ అంటాడు, వీడియో కూడా బయటకు వస్తాడు, 3-4 ఫోటోలు పెట్టేసి మనం అది చూస్తాం, వాళ్ళకి వ్యూస్ వస్తాయి. ఆడ చేసింది ఏమి లేదు, వాళ్ళ సేవలు వాళ్ళు బాగానే జరుగుతుంటాయి. మనం ఫూల్స్ అవన్నీ కూడా చూసుకుంటాం. వీటన్నిటిని కూడా దూరముగా ఉండము. డోంట్ వేస్ట్ యువర్ టైం విత్ వాచింగ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ ఫిల్తీ, అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. వి మస్ట్ మనం కూడా కొంచెం కొన్నిటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అట్లా అయ్యగా దూరంగా ఉన్నాడు కదా, చర్చికి కొంచెం దూరం ఉంటుంది కదా, నో, దేవునికి దగ్గర అవుతూ ఈ లోకానికి ఉన్నటువంటి ఆశలే కానీ, ఆకాశమంత పొలం కావాలని కానీ, నక్షత్రాలంతా గొర్రెలు కావాలని కొట్లాడుకోవడం అనేటువంటిది ఇట్ ఈస్ ఫూలిష్ థింగ్. అలా కాకుండా ఏం చేయమన్నాడు తెలుసా? ఇప్పుడు మీకా గ్రంథం వస్తాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దిస్ ఇస్ ఆల్ వాట్ గాడ్ వాంట్స్. ఇంతే కదా. ఇంకేమైనా బరువులు మోసేదిందా? బండరాలు మోసేదిందా? పెద్ద పెద్ద బరువులు మోసుకొని పోవాల్సింది ఏమైనా ఉందా ఇక్కడ? మీకు ఒక విషయం చెప్తాను. రైస్ బ్యాగ్ మోసేటోడు 80 రూపాయలు 100 రూపాయల కిలో ఉన్నటువంటి రైస్ బ్యాగ్ మోసేటోడు ఆ బియ్యం తినడు కదా. కానీ 100 రూపాయలు పెట్టి కొనుక్కునేటోళ్ళు మనం మోయలేము, అంతే కదా. 100 రూపాయలు పెట్టి మనం కొనుక్కుంటాం, కానీ 25 కేజీల బ్యాగ్ కూడా మనం మోయలేము. కానీ మోసేటువంటి వాడు 100 రూపాయలు పెట్టి తినలేడు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్, అంటే మన యొక్క పనితనాన్ని బట్టి మనకు ఉంటుంది అది. కాబట్టి ఎప్పుడైతే నీవు 100 రూపాయలు పెట్టి కొనడానికి దేవుడు నీకు ఆస్కారం ఇచ్చినాడో, ఇంతే కదా అని నిన్ను అడుగుతున్నాను. మంచి సన్న బియ్యమే తింటున్నాం కదా మనందరం, మోస్తున్నామా? బట్ గాడ్ హెస్ గివెన్ సచ్ ఎ వండర్ఫుల్ బెనిఫిట్స్ ఇన్ అవర్ లైఫ్. ఏమంటున్నాడంటే, మనిషిగా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. అంటే తెలియజేయబడినదంటే మనం వాక్యం చదువుతా ఉంటే నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు. ఓ తిమోతి అన్న దగ్గర ఓ సిల్వెస్టర్ పెట్టుకున్నాను కదా, అక్కడ కొన్నిటికి నీవు దూరంగా ఉండము. నౌ ఆన్వర్డ్స్ యూ ఇంప్లిమెంట్ టు సెట్ aside some things which are not which is not useful for your life. నీ జీవితంలో కొన్ని అవసరం లేనటువంటి ఉంటాయి, అవన్నిటి కూడా పక్క పెట్టడానికి. ఎందుకంటే అక్కడ మనం పేరు పెట్టుకొని చదువుతున్నాం కాబట్టి కొన్నిటికి దూరంగా ఉండము. ఇంతే కదా తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట. చూడండి, ఇక్కడ దేవుని ఎదుట ప్రవర్తించాలి మనం.
అవర్ లైఫ్ మస్ట్ బి యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో మన జీవితము అంగీకారయోగ్యంగా ఉండాలి అని ఇక్కడ మీకా గ్రంథంలో దేవుడు హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ హెచ్చరికలో ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దిస్ ఇస్ ఆల్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్, బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఇంప్లిమెంట్. ఎందుకో తెలుసా? ప్రేమించుట అనేటువంటిది మనకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం కానీ దేవుని ప్రేమించడం దూరం అయిపోయాం కదా. నచ్చిన వాళ్ళని ప్రేమించడం చాలా ఈజీ, బట్ దేవుని ప్రేమించడం అనేటువంటిది ఇట్స్ వెరీ హార్డ్, బికాస్ యూ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం ఆధార్ కార్డులో మన పేరు కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన యొక్క అడ్రస్ కానీ చేంజ్ చేసుకోవాలంటే, క్యాండిడేట్ రావాలంటే ఓటీపీ వస్తాడండి, ఫోన్ తీసుకొని ఇన్ని చెప్తే నువ్వైతే వెళ్తావు కదా. ఎందుకు? ఆధార్ కార్డు కావాలి. మీరు వెళ్ళండి అంటే, లేదు సార్ మీ వైఫ్ అయినా కానీ పర్వాలేదు, మీ చిల్డ్రన్ అయినా కానీ పర్వాలేదు, మీ వైఫ్ రావాల్సిందే అంటాడు. చచ్చినట్టు మనం వెళ్తాం కదా. మరి మనము మన ఆధార్ కార్డు కోసమే ఈ లోకరీతిగా మనకు కావాల్సిన సర్టిఫికేట్ కావాలంటే క్యాండిడేట్ మస్ట్ బి అవైలబుల్ అన్నప్పుడు మనం వెళ్తామే కానీ తర్వాత మీరు డాష్గా పూర్తి చేసుకున్నాం. ఏమంటుంది విమల సిస్టర్ చెప్తుంది. నీకు ఆశీర్వాదం కావాలంటే నీవు దేవుని ఎదుకు రావాలి. దేవుని ఎదుకు రావాలి అంటే నువ్వు ఆరాధనకు రావాలి. ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటావు. లాస్ట్ వీక్ మనం అదే నేర్చుకున్నాము. దేవుని యొక్క ఆలయము పరిశుద్ధ దినము, ఇది ఒక ఆజ్ఞగా నువ్వు పెట్టుకోవాలన్నాడు. ద 4th commandment వాస్ గివెన్ టు మోసెస్ ఫర్ ద ఇజ్రాయెలైట్స్ దట్ నీవు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరింపకు. కొంత మా బైబిల్లో అయితే ఆచరింపకు అని ఉన్నది. వెరీ సారీ. పరిశుద్ధంగా ఆచరించు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ వస్తే నీకేదో బండరాలు మోయి లేకుండా ఇంకేదో కట్టేసేయాలి, ఇంకేదో చేయాలి అనేటువంటిది ఏం లేదు. జస్ట్ యూ కమ్ అండ్ సిట్ అండ్ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ నో సంథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నాను. చివరిగా మనం చూస్తున్నాం, మా టైం అయిపోయింది. ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేము మెల్లమెల్లగా. ఏంటంటే ఎవరు టైం అయిపోతుందో వాళ్ళకు వెనకాల మ్యూజిక్ వచ్చేస్తుంది. సో ఆ మ్యూజిక్ వచ్చిందంటే ఒక 5 నిమిషాలలో ముగించాలి. సో లెట్ us stick to that. ఓకే రైట్. చివరిగా మనం చూస్తున్నాం సువార్తల పాఠం, లూకా సువార్త 10వ అధ్యాయము. అదంతా మనకు తెలుసు, మార్తా మరియమ్మ విషయాలన్నీ తెలుసు. అక్కడ ఒక వచనం మనం చూస్తున్నాం. అందుకు ప్రభు 41. అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి cannot be removed from her. ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ఇక్కడ ఏమంటాడో తెలుసా? నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము. అవాయిడ్ సమ్ థింగ్స్ which are worldly things, which are the things not acceptable in the sight of God. దేవుని యొక్క దృష్టిలో కొన్ని విషయాలు లేక మన జీవితానికి మనం అలవర్చుకోకుండా ఉండేటువంటి కొన్ని దుర్నీతి విషయాలన్నీ కూడా నీవు దూరంగా పెట్టుకున్నావు, వాటికి దూరంగా ఉండము. వాటి విషయంలో నువ్వు తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే. There is only one thing that what God wants from your life. అవసరమైనది ఒకటే. అదేమంటాడు తెలుసా? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ అంతా కూడా మనందరికి తెలిసిందే. అయినప్పటికీ
అక్కడ యేసు ప్రభు చెప్పాల్సినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, మరియ వంట చేయకపోతే, మార్త వంట చేయకపోతే యేసు ప్రభువుకు మరియకు భోజనం లేదు, కానీ మార్త చేయాల్సిందే. బట్ ఇట్ వాస్ కాంటెక్స్ట్ విచ్ వాస్ గివెన్ టు, అంటే మనకు ఆ సువార్తను ప్రకటించేటప్పుడు యేసు ప్రభు చెప్పాల్సినటువంటి ఒకటి చెప్పాలని ఆ ఇన్సిడెంట్ ని తీసుకున్నాడు. ఏంటంటే మరియ ఉత్తమమైన దానిని. అందుకే ఇక్కడ కూడా మీకా ఏమన్నాడు తెలుసా? చూడండి, మీకా ఏమన్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో, చూడండి ఏది ఉత్తమం, ఇంగ్లీష్లో ఏమన్నాడు? ఎవరైనా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇంగ్లీష్ లో ఏమన్నది ఒకసారి చెప్పండి కదా. మీకా 4:6-8 ఏది ఉత్తమమో, విచ్ ఇస్ come on. Teacher, he hath showed thee, O man, what is good and what doth the Lord require of thee. What is good అన్నాడు అంతే. What is good, ఏది ఉత్తమమో అంటే మనకు ఒక గుడ్ ఒక బ్యాడ్ అనేటువంటి మనకు తెలుసు. మన తల్లిదండ్రులు కూడా హెచ్చరిక చేస్తూనే ఉంటారు. మన తల్లిదండ్రులు కూడా మంచిగా చెప్తారు, చెడుతో కూడా మనకు తెలుసు. చెడు చెయ్యొద్దు అని మన లోపల అంతరాత్మ చెప్తూ ఉంటుంది, యు ఆర్ డూయింగ్ మిస్టేక్, బట్ స్టిల్ we need to do mistake. We happen to do mistake. We are forced to do mistake. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనకు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని తప్పుడు పనులు మనం చేస్తూ ఉంటాం, తప్పుడు త్రోవలో మనం వెళ్తూ ఉంటాం. తప్పుడు త్రోవలో వెళ్తే మనము ఖచ్చితంగా దానికి వెల చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ మార్త మరియమ్మ మరియ ఏదైతే ఎన్నుకున్నదో అది ఉత్తమమైనది. మనుషుగా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇట్ వాస్ నోన్ టు యూ. యు నో దట్ వాట్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్, బట్ ఫాలో ద గుడ్ అండ్ లీవ్ ద బ్యాడ్ థింగ్స్. అది మనము ఈరోజు నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ తిమోతి దగ్గర మీరు అందరూ పేరు పెట్టుకున్నారు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ 3 విషయాలు చదవండి. ఏమంటారు తెలుసా? కొన్నింటికి దూరముగా ఉండము, నీ విశ్వాసమును కాపాడుకొనము, నీకు అప్పగించిన దానిని కాపాడుకొనము. కొన్నింటికి దూరంగా ఉండాలంట, నీ విశ్వాసమును కాపాడుకోవాలంటే నీకేదైతే అప్పగించబడలేదో, విచ్ వాస్ గివెన్ టు యూ, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్. అది మనము కాపాడుకుంటూ ఉండాలి. ఏది ఇచ్చాడు తెలుసా? ఆ విశ్వాసం ద్వారా. అది కూడా ఏమంటాడు తెలుసా? విశ్వాసం ద్వారా ఒక మనుషుడు తన విశ్వాసం వలన బ్రతుకును. ద జస్ట్ మ్యాన్ షల్ లివ్ బై హిస్ ఫెయిత్. తన యొక్క విశ్వాసమును బట్టి బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి మనం విలోక రీతిగా ఎన్ని ఉన్నా కీప్ ఫస్ట్ గాడ్. ఎవ్రీ డే రీడ్ ఎ వర్స్ ఫ్రమ్ ద బైబిల్ ఆర్ రీడ్ ద డైలీ బ్రెడ్. If you don't have daily bread, you download the daily bread book in your phone. Now you use your phone for this purpose. Download the daily bread book and daily దాని మీద ఒక డేట్ ఉంటుంది, ఆ మంత్ ఉంటుంది, ఆ రోజు అది చదువుతూ then you can go to your work or your studies. ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడింది. It was given to you, it was known by you, but you are not implementing అనేటువంటిది. కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే, కొన్నిటికి నీవు దూరంగా ఉన్నావు. బివేర్ ఆఫ్ అన్వర్ల్డ్లీ థింగ్స్. దేవునికి సంబంధం లేనటువంటి వాటికి మనము దూరంగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మన విడికిలో దీవించి ఆశీర్వదించును గాక. కానుకల కొరకు మనం పాట పాడుకుందాం. సర్వచిత్తంలో